నెక్స్ట్ ఇంట్ x ఈక్వల్స్ టు 100 అని ఒక ఎగ్జాంపుల్ ఉంది. లైక్ ఇప్పుడు ఈ x లో ఏం స్టోర్ అయింది, x అనేది ఏంటి ఇక్కడ ఒక కంటైనర్ అనమాట. సో ఈ కంటైనర్ మనం ఏమంటాం, వేరియబుల్ అంటాం. సో ఈ వేరియబుల్లో 100 అనేది స్టోర్ అయ్యింది. సో నెక్స్ట్ ఇప్పుడు అదే వేరియబుల్లో సేమ్ అదే ఫైల్ నేమ్లో అదే xలో ఇప్పుడు నేను నెక్స్ట్ వాల్యూ 200 అనేది పెట్టుకుంటా అండ్ నెక్స్ట్ అదే కంటైనర్లో 300 అనే వాల్యూ అనేది పెట్టుకుంటా అనమాట. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఒకవేళ దీన్ని మనం ప్రింట్ చేసుకుంటే ఈ వాల్యూని, సో మనకి అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుద్ది, సో అవుట్పుట్లో మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే 300 అనేది ప్రింట్ అవుద్ది. సో 300 అనేది ఎందుకు ప్రింట్ అవుతుందంటే ఇంట్ x వాల్యూ అనేది స్టార్టింగ్లో 100 అని పెట్టుకున్నాం. సో 100 అనే వాల్యూ ఒక డేటా అనేది x లో స్టోర్ అయ్యి ఉంది. బట్ ఎప్పుడైతే x ఈక్వల్స్ టు 200 అని పెట్టుకుంటామో సేమ్ అదే ఫైల్లో, సో ఈ 100 అనేది రిమూవ్ అయిపోద్ది. సో అదే x అనే ఫైల్లో ఇప్పుడు 200 తో ఈ 100 అనేది రీప్లేస్ అయిపోద్ది. సో ఎప్పుడైతే మనం x ఈక్వల్స్ టు 300 అనేది పెట్టుకుంటామో ఈ 200 అనే వాల్యూ అనేది 300 తో రీప్లేస్ అయిపోద్ది అనమాట. సో ఫైనల్ గా x ఈక్వల్స్ టు 300 అనేది ఉంది కాబట్టి మనం ప్రింట్ చేసేటప్పుడు లాస్ట్ ఫైనల్లో ఏమైతే వాల్యూ దాంట్లో స్టోర్ అయి ఉంటుందో అదే మనకి అవుట్పుట్ లో ప్రింట్ అవుద్ది అనమాట. సో అందుకే సీన్ ఏమంటామంటే సి ఇస్ అ టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. సో సి అనేది ఒక టాప్ డౌన్ అప్రోచ్ అనమాట. అంటే టాప్ నుంచి డౌన్ కి వచ్చే వాల్యూ మారిపోతుంటది. సో డౌన్ లో ఉన్న వాల్యూ ఫైనల్ గా ఉన్న వాల్యూనే సి లాంగ్వేజ్ లో ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ అవుతుంది అనమాట. సో అందుకే సిని ఒక టాప్ డౌన్ అప్రోచ్ కూడా అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే x ఈస్ స్టోరింగ్ ద 100. సో x అనేది 100 అనేది స్టోర్ చేస్తుంది. సో x అంటే ఏంటి ఇక్కడ, x ఇస్ అ కంటైనర్ ఇక్కడ. సో x అంటే కంటైనర్. సో ఈస్ టెక్నికలీ కాల్డ్ వేరియబుల్. సో దాన్ని టెక్నికల్గా మనం ఏమని పిలుస్తాం, స్టోర్ చేసే దాన్ని కంటైనర్ మనం సి లాంగ్వేజ్ లో ఏమని పిలుస్తాం, వేరియబుల్ అని పిలుస్తాం. సో x వాల్యూ కెన్ బి చేంజ్. సో ఇక్కడ x వాల్యూ అనేది చేంజ్ అన్చేంజబుల్. సో ఇక్కడ చేంజ్ అనమాట, చేంజ్ అవుతూ ఉంటుంది. మనం కొత్త వాల్యూ ఇస్తుంటే ఆ x లో ఆ కొత్త వాల్యూ అనేది రీప్లేస్ అవుతూ ఉంటుంది. సో అందుకే దీన్ని చేంజ్ ప్లస్ కొత్త వాల్యూ అనేది రెడీ అవుతూ ఉంటుంది. సో అందుకే ఈ చేంజ్ ని ఏమంటాం, వేరీ అంటాం. ప్లస్ ఈ రెడీని మనం ఏమంటాం, ఏబుల్ అంటాం. సో అందుకే ఈ రెండింటిని కలిపితే మనం సి లాంగ్వేజ్ లో ఏమంటామంటే వేరియబుల్ అంటాం. సో వేరియబుల్ అనేది చేంజ్ అవుతూ కొత్తగా అప్డేట్ అవుతూ అంటే కొత్త వాల్యూ అనేది చేంజ్ అవుతూ రెడీ అవుతూ ఉంటుంది. సో అందుకే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే వేరియబుల్ అని పిలుస్తాం. సో వేరియబుల్ అనేది ఒక కంటైనర్ అనమాట సి లాంగ్వేజ్ లో. సో ఆల్రెడీ అది మనం వేరియబుల్ గురించి ముందే తెలుసుకున్నాం. సో